హాయ్ హలో నమస్తే. ఐ న్యూస్లో ఒక న్యూస్ చూశాను. ఇట్లాంటి చాలా న్యూస్లు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి న్యూస్లు కొన్ని లక్షలు వచ్చి ఉంటాయి. పాపం ఆ మీడియా ఛానల్ వాళ్ళు ఇట్లాంటి న్యూస్లు పెట్టి వాళ్ళకి కూడా బోర్ కొట్టిండి. పాపం వాళ్ళు తప్పదు, అప్పుడప్పుడు కవర్ చేస్తూ ఉంటారు. ఇవి ఇట్లాంటివి కూడా కవర్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి న్యూస్లు వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి తెలిసి ఏం జరిగిద్దో, నాకు తెలుసు, మీకు తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలిసి ఏం జరిగిద్దో. ఓకే, సరే నేను చూశాను. ఒకసారి వినండి, వాళ్ళు ఏమన్నారు ఒకసారి. ఐ న్యూస్ వాళ్ళు వినండి ఒకసారి. ఇంత చెప్పు. ఓకే, ఓట్లు మావి, ఓట్లు వేసేది వేయించేది మేము, పెద్దను చేయాల్సింది మేము, కానీ మమ్మల్ని మాత్రం పల్లెకి మోసే బోయిలాగే చూస్తారా? ఏమందో తెలుసా? ఓట్లు మావి, ఓట్లు వేసేది మేము, ప్రజలు మా వాళ్ళు, కానీ మమ్మల్ని మాత్రం మీ పల్లకెళ్ళి మోసే వాళ్ళలాగా చూస్తారా అని ఎవరిని అన్నారు? ఇది ఎట్లాంటి న్యూస్లు ఎన్ని వచ్చింటే మీరు చెప్పండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను దాన్ని బట్టి మీకు ఒక 2 నిమిషాలు అర్థమై ఉండిద్ది. ఇలాంటి మాటలు మాట్లాడేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు, దళిత సంఘాలు, వీళ్ళందరూ ఓట్లు మావి, పల్లకిలు మోయాలా మీవి, ఎంతకాలం ఈ దుర్మార్గం, ఎంతకాలం అన్యాయం, ఎంతకాలం దుర్మార్గం, దాష్టికం అని అనేదన్నా చివరికి వాళ్ళు ఏం చేయలేరు పాపం. అది అల్టిమేట్గా ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఊడేం చేయలేడు, నేనేం చేయలేను, మీరేం చేయలేరు. అల్పొచ్చిన వరకు కొంతమంది పాపం ఏదో అరుస్తూ ఉంటారు. నాలంటాడు, అది పిచ్చోళ్ళకి రోజు నేను అరుస్తూ ఉంటాను కదా. అలా విజయ్ కుమార్ అన్న ఒక పార్టీ పెట్టాడు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని. విజయ్ కుమార్ అన్న కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పెట్టి పాపం ఆయన రోజు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం మనం అగ్రవర్ణాలకి పనిచేయాలి, ఎంతకాలం మనం అగ్రవారికి దాస్యానికి పనిచేయాలి, మన లిబరేషన్ కాంగ్రెస్కి మీరు ఓటేయండి, లిబరేషన్ కాంగ్రెస్ని మనం నడిపించుకుందామని ఒక దళిత ఎక్స్ ఐఏఎస్ ఆఫీసరు ఒక పార్టీ పెట్టి చాలా రోజుల నుంచి రండి, కమాన్ రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఓకే, మరి రిజల్ట్ ఏంటి అనేది నాకు తెలియదు. అన్నయ్య మనం ఒక భారీ సభ పెడితే ఆయన ఎంటైన్కి ఎవరు వస్తారనేది నాకైతే తెలియదు. నేనైతే పోతా 100%. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే నేను పోతా అక్కడికి పోయి నా సంఘీభావం, నా మద్దతు తెలుపుతాను. ఎందుకంటే ఒక తోటి దళిత సహోదరులాగా 100% మద్దతు తెలుపుతాను. నాకు చాలామంది ఏమన్నారంటే నువ్వు కాంగ్రెస్లో చేరావా అని అడుగుతున్నారు నన్ను. నేను కాంగ్రెస్లో చేరానని నేను ఎవరికి చెప్పలేదు. నేను ఎప్పుడు చెప్పలేదు కాంగ్రెస్లో చేరానని. ఓకే, ఎందుకంటే నేను మాట్లాడే మాటలు వైఎస్ఆర్సీపీకి ఎంత ఇబ్బందికరమో, తెలుగుదేశానికి ఎంత ఇబ్బందికరమో, కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ఇబ్బందికరం. ఎందుకంటే నేను లేచిన దగ్గర నుంచి దళితులు, దళిత సంఘాలు, మైనారిటీసు, హక్కులు, ఎస్సీ ఎస్టీ బీసీలు వాటి గురించి మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ అనేది ఒక నేషనల్ పార్టీ. అది కాంగ్రెస్లో ఒక నేషనల్ పార్టీలో వాళ్ళు కూడా పార్టీ లైన్ ఉంటుంది. నేను గతంలో పార్టీ లైన్ అనేది ఒక పెద్ద స్కామ్ అని. ఆ స్కామ్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. అక్కడ కూడా ఇప్పుడు ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, దట్ ఈజ్ ఆల్సో డామినెంట్ సొసైటీ చేతిలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే నాయకుడు రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఒక అప్రెస్డ్ కమ్యూనిటీ వర్షన్ని, ఆయన ఐడియా నాకు నచ్చి నేను ఆ ఐడియాలో మాట్లాడుతున్నానే. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే ప్రాబ్లం. అక్కడ కూడా షర్మిలారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, తులసిరెడ్డి గారు, ఇది రెడ్లో ఎక్కువ ఉంటారు అక్కడ. ఓకే, అంటే ఉండకూడదండి నేను అంటలా. అది అబ్వియస్లీ ఏంటంటే వాళ్ళకి ఒక లైన్ ఉంటుంది. పొదుగులు లేచిన దగ్గర నుంచి మన దళితులు, దళిత సంఘాలు, హక్కులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అంటే వాళ్ళకి చిరాకుగా వస్తూ ఉంటుంది రెడ్లకి. ఓకే, చిరాకుగా ఉంటుంది రెడ్లకి. ఓకే, ఇప్పుడు మన సమస్య వాళ్ళకి అర్థం కాదు, మన ఐడియా వాళ్ళకి అర్థం కాదు, మన సమస్య వాళ్ళకి అర్థం కాదు, మన బాధ వాళ్ళకి అర్థం కాదు. ఈ సబ్జెక్ట్ మనది కాదు అనుకుంటారు. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్కన ఒక 2 కుక్కలు కొట్టుకుంటా ఉంటాయి, కీకి మనం అరుస్తూ ఉంటాయి కుక్కలు అక్కడ. మనం విన్నట్టుగా కుక్కలు ఎన్నిసార్లు పొట్లాడుకోవు, కుక్కలు కింద పడి కాలుకి తగిలి కీకి నరుతుంటే ఇటు చూసి పోతూ ఉంటాం మనం. ఎందుకు? దాని సమస్య మనకెందుకు? ఓకే, అది దాని సమస్య.
కాబట్టి వీళ్ళే ఇప్పుడు ఈ రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ ఈ యొక్క సమాజం గురించి మాట్లాడతారు, ఈ దళితుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఇటు చూసిపోతారు తప్ప దట్స్ నాట్ దేర్ ప్రాబ్లం. ఓకే, ఆ సమస్యను ఒకటి కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు, వాళ్ళకి కొద్దిగా డిస్కరేజ్మెంట్ ఉంటుంది, ఏంద్ర లేచిన దగ్గర నుంచే మాడతారు అంటుంటారు అనమాట. ఓకే సరే, అదే సంగతి. ఓకే, అంటే నేను కాంగ్రెస్లో చేరకూడదని కానీ, వైసీపీలో చేరకూడదు కానీ, టీడీపీలో చేరకూడదు అలా నియమాలు ఏం లేవు నాకు. ఏ పార్టీ అయినా చేరుతాను, ఏ పార్టీనైనా మోస్తా, ఏ పార్టీనైనా లేపుతాను నేను. దట్స్ నాట్ మై ఇష్యూ. బట్ ఓన్లీ నా ఇష్యూ ఏంటంటే నా వల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది. ఇప్పుడు కాంగ్రెస్లో చేరానంటే లేచిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ దళితులు అంటే అక్కడ రెడ్లకు సపోర్ట్ చేయరు కదా కాంగ్రెస్కి, నా వల్ల. నేను లేచిన దగ్గర నుంచి మైనారిటీస్ హిందువులు సపోర్ట్ చేయరు కదా నా వల్ల. అందుకని నేను ఐఎమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ పార్టీస్. ఈ పొలిటికల్ పార్టీస్ మొత్తానికి స్టేయింగ్ అవే, దూరంగా ఉండి, ఎందుకంటే వాళ్ళు పార్టీలు అయిన ఒకటి గీసుకొని ఆ గిరిలో ఉంటారు వాళ్ళు. నేను స్వతంత్రం వచ్చినటువంటి వ్యక్తిని. నేను ఐఎమ్ ద మోస్ట్ ఇండిపెండెంట్ పొలిటీషియన్. నాకు స్వతంత్రంగా మాట్లాడుతున్నాను. కొన్ని నాకు నచ్చిన విషయాలు మొత్తం ఎలక్షన్ టైం వరకు మాట్లాడి ఎలక్షన్ టైంలో డిసైడ్ అవుతాం. ఓకే, నేనేమన్నానంటే ఎలక్షన్ టైం వరకు ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. అప్పటి వరకు మన యొక్క ఐడియాలజీని, సెక్యులర్ వాదాన్ని, దళితవాదాన్ని, మైనారిటీ వాదాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ వాదాన్ని, మెజారిటీగా సెక్యులర్ వాదాన్ని తీసుకెళ్ళి, ఆ సెక్యులర్ వాదాన్ని గట్టిగా పట్టుకొని పాపం ఫైట్ చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టి అతని గురించి ఎక్కువగా మాట్లాడుతున్న నేషనల్ న్యూస్లో కాంటెక్స్ట్లో. అప్పుడప్పుడు విజయ్ కుమార్ అనే వీడియోలు, జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు, చంద్రబాబు నాయుడు గారి వీడియోలు కూడా నేను పోస్ట్ చేసేవని, కానీ ఆయన వాళ్ళతో మద్దతులో ఉన్నాడు, ఎన్డీఏలో మద్దతులో ఉన్నాడు. ఆయన వీడియోలు పోస్ట్ చేయడం అది సూసైడ్ లాంటిది మనకి ఇప్పుడు. ఎందుకంటే సెక్యులర్ వాదం గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళదేమో నేషనలిస్టిక్ అప్రోచ్, మనది సెక్యులర్ అప్రోచ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ మనం లేపినాం అనుకో పైకి, దట్స్ సూసైడల్ అటెంప్ట్ సెక్యులర్ వాదులకి. అందుకని ఐఎమ్ అవాయిడింగ్ ఆల్ ది సెలెక్టివ్ పార్టీస్. జగనన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, మూడింటిని ప్రమోట్ చేసుకుంటూ నా అభిప్రాయాలు చెప్పుకుంటూ పోతున్నా. దట్స్ అ పాయింట్. అగైన్ ఇంకోసారి చెప్తున్నా, నువ్వు కాంగ్రెస్లో చేరావా, ఆ పార్టీలో చేరావా, ఈ పార్టీలో చేరావంటే నేను ఏ పార్టీలో చేరడం నాకేం అభ్యంతరం లేదు. అలాగని నేను ఏ పార్టీలు చేయడం ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే నా వల్ల వాళ్ళకి ఇబ్బంది అయితే నేను ప్రయత్నం చేయట్లేదు, అంతే ఇష్యూ. మళ్ళీ నేను టాపిక్ డైవర్ట్ అయ్యా. ఓకే, నేనేదో టాపిక్ మాట్లాడదామనుకుంటాను, టక్కున డైవర్ట్ అయిపోతున్నాను. దిస్ బికేమ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఫర్ మీ. ఒకసారి చూడండి ఈ న్యూస్లో ఏమన్నారు. ఇంకెన్నాళ్ళు రిజర్వ్డ్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ఎస్సీ సామాజిక వర్గం నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవి. పేరుకు మాత్రం ఎమ్మెల్యేను, నియోజకవర్గ ఇన్ఛార్జిగాను ఎస్సీలు ఉంటారు, కానీ పెత్తనం మాత్రం అగ్రవర్ణాల చేతుల్లో ఉంటుందా? ఇదేమన్నా కొత్త? ఎన్నాళ్ళు, ఎంతకాలం ఈ దుర్మార్గం ఏంటి? పేరుకు మాత్రమే ఎస్సీ ఎమ్మెల్యేలు, పేరుకు మాత్రమే ఎస్సీలు, పెత్తనం మాత్రం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంటుందని ఇది కొత్త ఏంటి? ఇదేమన్నా కొత్త ఇది? నేను సంతనోదలవాడి నియోజకవర్గంలో తిరుగుతుంటే నాకు కొంతమంది చెప్పారు, రమేష్ అన్న నువ్వు కొంతమంది వ్యక్తులను కలవాలి, వాళ్ళు కలిస్తేనే నీకు అక్కడ టికెట్ ఇస్తారు అని అన్నారనమాట. అట్లా అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడితే ఎవరు దళిత సంఘాల వాళ్ళు, మైనారిటీ సంఘాలు వాళ్ళు చెప్తున్నారు, నువ్వు వెళ్ళి కొంతమంది వ్యక్తులను కలువు, అందరు కూడా అది ఆ పైన ఉన్న వాళ్ళని కలువు, నువ్వు కలిస్తేనే నీకు ఇక్కడ, లేకపోతే లేదు అని చెప్పారు. ఓకే, నాకు తర్వాత అనిపించింది ఏంటంటే అది ఆ సంతనూతల బడనే కాదు, రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో, కేరళలో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసిన ఒకటే. ద సేమ్ థింగ్ ఈజ్ దట్, అందుకే దట్ ఈస్ కాల్డ్, దే ఆర్ కాల్డ్ డామినెంట్ సొసైటీ, దీస్ ఆర్ కాల్డ్ అప్రెస్డ్ సొసైటీ. దే ఆర్ కాల్డ్ డామినెంట్ సొసైటీ, దీస్ ఆర్ కాల్డ్ అప్రెస్డ్ సొసైటీ అని పేర్లు ఎందుకు పెట్టారు? దిస్ పీపుల్ ఆర్ బీయింగ్ అప్రెస్డ్ పొలిటికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, రికమెండేషన్లో కానీ, ఏ యాంగిల్లో అయినా సరే దే ఆర్ డామినెంట్. ద డామినెన్స్ విల్ బి దేర్ అండ్ దీస్ పీపుల్ ఆర్ అప్రెస్డ్ కమ్యూనిటీస్ అని అంటారు. అందుకని ఓకే, ఇది అన్ని చోట్ల ఉంది. అది వీళ్ళు ఇట్లాంటి న్యూస్ పేపర్లు చాలా పెట్టుంటారు, ఎంత పెట్టినా ఇంక ఇది మారదు. ఎందుకు మారదంటే, నేను ఒక ఎస్సీ అన్న క్యాబినెట్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఎస్సీ అన్న దగ్గరికి వెళ్ళి,
అలా ఏందన్నా ఇది కొద్దిగా నోరు తెరిచి అడగండి. జస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ టెల్ యువర్ ఒపీనియన్స్. మీకు కనీసం మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి, గట్టిగా అడగండి. ఇదండి ఇదిగోండి, మీ పొలిటికల్ పార్టీస్ కరెక్టే, మా జనాభా కనీసం ఒక 20-30% అని ఉన్నారు కదా, ఎస్సీ ఎస్టీ వీళ్ళు కలిపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వైపును కూడా మీరు నిర్ణయాలు తీసుకుపోతే వీళ్ళు ఓట్ అయ్యారేమోనని కనీసం మీరు ప్రశ్నించండి అని అంటే, ఆయన సింపుల్గా ఏమన్నారంటే, ఇప్పుడు రమేష్ అన్న నేను ఇప్పుడు ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నించి బయటికి రాగానే ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు కోపం వచ్చింది, ఎవడు రైడు నన్ను ప్రశ్నించే స్థాయికి వెళ్ళాడా అని అనుకుంటాడు పార్టీ అధ్యక్షుడు. ఈయన దొక్కేండ్రా అని అనుకుంటాడు మనసులో. ఈయన బయటికి రాగానే నా కులానికి సంబంధించి, నా నియోజకవర్గానికి సంబంధించి ఇంకొక ఎస్సీ వాడు లోపలికి వెళ్ళి కాలు పట్టుకుంటాడన్న, నా కెరీర్ కథం అయిపోద్ది, వాడు పైకి వస్తాడు, ఇప్పుడు వాడు కాలు పట్టుకున్నాడు పైకి వచ్చేస్తాడు, నా కెరీర్ కథం అయిపోద్ది అని అన్నాడు. ఫ్యాక్ట్స్ చెప్తాను నేను. ఓకే అంటే అర్థమైంది, ఇన్సెక్యూరిటీ భావన. అంటే ఎవరు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తే, ఈ ఇన్సిడెంట్లో గట్టిగా మాట్లాడే ఒక ఎస్సీ వ్యక్తిని తొక్కేసింది ఎవరు? డామినెంట్ సొసైటీ కాదు, డామినెంట్ సొసైటీ కాదు, పార్టీ అధ్యక్షుడు కాదు, ఎవరు కాదు. తన తోటి ఒక షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తే, అదే నియోజకవర్గంలో ఉన్న ఒక షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తి ఇతను వెళ్ళి గట్టిగా మాట్లాడి మా సమస్యలు తీర్చాలని అడిగితే, పక్కన ఇంకొకడు లైన్లో ఉండి మా సమస్యలు తీర్చొద్దన్న, నువ్వేం చెప్తే చేస్తాను, నీ కాలు పట్టుకుంటానన్న, నన్ను పైకి తీసుకురాని చెప్పి వీడు వెళ్ళి కాలు పట్టుకోగానే ఇతన్ని కెరీర్ సమాప్తం అయిపోయింది. ఓకే, మా ప్రశ్నించిన వాడిని కెరీర్ సమాప్తం అయిపోయింది. ఓకే, సో ఇది అన్ని చోట్ల ఉంది. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అయిపోతారు. అందరిలో కూడా మండే గుండెలే ఉంటాయి. ప్రతి నాయకుడు తెలుగుదేశంలో ఉన్న ఎస్సీలకి, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎస్సీలు మొత్తానికి విప్లవం ఉండిద్ది, లోపల గుండెల్లో మండుతూ ఉండేది. కానీ వాళ్ళకి ఆప్షన్ లేదు. ఆ ఆప్షన్ లేక వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడితే వాళ్ళ కోపం వచ్చింది ఆబ్వియస్లీ. సరిపోని నా వెనకేమన్నా 1,00,000 మంది ఎస్సీలు వస్తారంటే అది లేదు. ఇంకొక మాట అన్నారు, అదే అన్న ఇంకొక మాట అన్నారు. ఓకే, బహుశా అన్న నా వీడియో చూస్తే పేరు చెప్పడం ఎందుకులే, కానీ క్యాబినెట్ మినిస్టర్ స్థాయి వ్యక్తి చెప్తున్నాను కదా, అన్న ఏమన్నాడంటే, రమేష్ అన్న వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదా, మరి పొద్దుగూకులు మన ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం అని అంటే ఎట్లా అన్న, హిందువులు కూడా ఓట్లు వేయాలి కదా, అగ్రవర్ణాల రెడ్లు వాళ్ళు కూడా ఓట్లు వేయాలి కదా, వాళ్ళ ఓట్లు కూడా కావాలి కాబట్టి మనం ఎన్ని మాట్లాడకూడదు అన్నాడు. అర్థమైందా? వాళ్ళ ఓట్లు కూడా కావాలి కాబట్టి. నేనేమన్నానంటే అప్పుడు అన్నతోటి, మన ఓట్లు వాళ్ళకి అవసరం లేదా అన్న. ఇప్పుడు మన సమస్యలు మాట్లాడితే వాళ్ళు ఓట్లు వేయరు అన్నావు, మన సమస్యలను తీర్చకపోతే మనం ఎందుకు ఓట్లు వేయాలి అని అంటే ఆయన ఇమీడియట్గా అన్నాడు, వాళ్ళ సమస్యలు తీర్చినా తీయకపోయినా మనం వాళ్ళకి 100% ఓటేస్తాము, మనం మాట్లాడితే మాత్రం వాళ్ళు ఓటేయరు, ఇది సొసైటీ అన్నాడు. దిస్ ఈజ్ ది ఇండియన్ సొసైటీ. ఎస్సీలు వాళ్ళు ఎంత తొక్కినా, ఏం చేసినా, ఎంత చేసినా సరే దీస్ ఆర్ స్లేవ్స్. అందుకే వీళ్ళని బానిసత్వం అంటారు వీళ్ళని, ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన బానిసత్వం. వీళ్ళు ఏం చేస్తారు, అగ్రవర్ణాలకి వెంటనే వెళ్ళిపోతారు, వాళ్ళు చేసినా చేయకపోయినా హింసించినా వాళ్ళకే ఓట్లు వేస్తారు. బట్ ఈడెవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళు ఓట్లు వేయరు, మళ్ళీ వీళ్ళకి ఈడు ఎక్కువ దళితులు అంటే ఈడికి ఓట్లు వేయకుండా అని వాళ్ళు అనుకుంటారట అగ్రవర్ణాలు. వాళ్ళు ఇతన్ని శిరోమండలం చేసిన, డోర్ డెలివరీ చేసిన, మొన్న నోట్లో మూత్రం పోసిన, నడి రోడ్డు మీద ఆ తెనాలిలో నడి రోడ్డు మీద కర్రలు తీసుకొని కొట్టిన, ఓకే, కొలుగుపూటి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని పిలిచి అప్పటికప్పుడు వార్నింగ్ ఇచ్చిన, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఏమనుకున్న కొలుగుపూటి శ్రీనివాస్ రెడ్డి గారి లాంటి వార్నింగ్ ఇచ్చిన, ఏం చేసినా సరే వాళ్ళకి మాత్రం మన వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓకే, ఏమైనా తేడా వస్తే మన వాళ్ళు మాత్రం ఏమొచ్చినా ఓట్లు వేస్తారు, వాళ్ళు మాత్రం మనకు ఓట్లు వేయరు. ఈ ఫ్యాక్ట్ ఉన్నప్పుడు, ఈ సత్యం ఉన్నప్పుడు, ఇలాంటి న్యూస్లు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏం పోయేది. నా సలహా ఏంటంటే, ఫైనల్గా నా సలహా ఏంటంటే, ఎవడు పార్టీలో ఉన్నాడు పార్టీలోనే ఉండండి, సిస్టమ్ అలా పోతుంది పోండి. స్లోగా కనీసం స్లోగా
మీ సమస్యల్ని మీ అధినాయకులకు చెప్పుకునే అంత ధైర్యమన్నా తెచ్చుకోండి. అది నేను చెప్పదలుచుకుంది అదే. ఇప్పుడిప్పుడుగా వచ్చి రండి, బయటికి రండి, విప్లవం ఏమంటే సంఖ్యల్లో తెంచుకోండి, బయటికి రండి అని నిన్న ఎవడు రాడు. ఎవడు రాడు. నేను అందుకే నేను చెప్తున్నా అంటే మీరు ఏ పార్టీలో ఆ పార్టీలోనే ఉండండి. కనీసం మీ అధినాయకులకి మీ సమస్యల్ని చెప్పుకునేంత ధైర్యం అన్నా చేయండి. నేను అదే చెప్పదలుచుకుంది ఫైనల్గా. థ్యాంక్ యూ. నమస్కారం.